నా పేరు మహమ్మద్ ముసవిర్ అలీ, ఆదిలాబాద్ జిల్లా వాసిని. నేను ఇక్కడ ఎంఏ బీఈడీ పూర్తి చేశాను. ఇప్పుడు పిహెచ్డీ నడుస్తుంది నాది ఇక్కడ. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పాలక వర్గాల యొక్క మొండి వైఖరి వల్ల, పక్షపాత ధోరణి వల్ల, ఐడెంటిటీ ఆలోచన విధానం వల్ల ఈరోజు అనేక ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో, అదేవిధంగా ఉద్యోగాలలో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ చికెన్ సెంటర్లలో, హోటళ్లలో, కిరాణా కొట్టులలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి నిజంగా ప్రధాన కారణం ఎవరు అనుకున్నప్పుడు ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి మొండి వైఖరి కావచ్చు, లేక ముస్లిం మైనారిటీ విద్యార్థుల పట్ల కావచ్చు, ముస్లిం మైనారిటీల పట్ల కావచ్చు పక్షపాత ధోరణి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఎప్పుడైతే 2007 నుంచి ఎప్పుడైతే ఈ 4% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందో, ఈ 4% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి 100 మందికి 404 విద్యార్థులు రాగలుగుతున్నారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ సెంటర్లలో కావచ్చు, హోటళ్లలో కావచ్చు, కిరాణా కొట్టులలో కావచ్చు, ఇంకేదైనా కర్మాగారాల్లో కానీ పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ముస్లిం అన్నట్టు విద్యార్థులు అని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఆ హోటళ్లలో నుంచి, ఆ చికెన్ సెంటర్ల నుంచి, ఆ కిరాణా కొట్టులలో నుంచి వాళ్ళకు విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఉన్నత విద్య కోసం కావచ్చు, లేక ప్రభుత్వ ఉద్యోగాలలో కావచ్చు వాళ్ళకు తీసుకురావాలంటే ఉన్నటువంటి 4% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి ఏంటిది, వాళ్ళు చెప్తున్నటువంటి స్టాండ్ ఏంటిది అనుకున్నప్పుడు ఇలా ముస్లింల క్షేమమే, మైనార్టీల క్షేమమే మా ఉద్దేశం, మా మైనార్టీల క్షేమమే మా లక్ష్యం అని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు అంటే వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క క్షేమం కోరుకున్నటువంటిది ఏంటి అంటే వాళ్ళ ముస్లిం మైనార్టీ విద్యార్థులు హోటళ్లలో కానీ, కిరాణా కొట్టుల్లో కానీ, చికెన్ సెంటర్లో పనిచేయడమా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము ముస్లిం మైనార్టీలు వ్యతిరేకం కాదని చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం మేము 12% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తున్నది. కాబట్టి వెంటనే 12% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.